కేటీఆర్ గారు అయితే ఇంకా పాదయాత్ర మొదలెట్టబోతున్నట్టు అయితే క్లారిటీ ఇచ్చారండి. వచ్చే సంవత్సరం సూర్యాపేటలో జరిగిన ఒక చిన్న మీటింగ్లో అయితే ఆయన అయితే ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అయితే ఆయన పాదయాత్ర అయితే మొదలెడతారంట. పాదయాత్ర మొదలెట్టి అంతే కదా, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వస్తుంది కాబట్టి ఎలక్షన్ టైం కూడా పాదయాత్ర మొదలెట్టి మళ్ళీ అధికారంలోకి మన రాష్ట్రాన్ని అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ని తీసుకొస్తామని అయితే ఆయన అయితే కొంచెం గట్టిగానే చెప్పడం చూసాం. అలానే మీరు చూసుకుంటే ఇంకా రేవంత్ రెడ్డికి జాక్పాట్ తగిలింది. 54 సంవత్సరాల ఏజ్లోనే అంత చిన్న వయసులోనే రావడం చూసాం. ఆ చిన్న ఏజ్లోనే రావడంతో ఆయన తొక్కులకి పాలన చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన వల్ల. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని అయితే కోరుకుంటున్నారని అయితే ఆయన అయితే వ్యక్తం చేశారు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే సందిగ్ధత ఉంది ప్రస్తుతం. ఎందుకంటే కాంగ్రెస్లోనే చాలా లొసుగులు అయితే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పైన అయితే చాలా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది, చాలా క్లియర్ కనిపిస్తుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మరి కేటీఆర్ అయితే ఈ సంచలన నిర్ణయం అయితే బయట పెట్టాడు. చూద్దాం మళ్ళీ ఎందుకంటే పాదయాత్ర చేసేటప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్గా ఉండాలి. మీటింగ్స్ కావచ్చు అవన్నీ పెట్టుకున్నప్పుడు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. మరి అలాంటి వాటన్నిటికీ మరి రేవంత్ రెడ్డి పర్మిషన్ బరాబర్ ఇస్తాడా లేకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడా చూడాలి. మరి ప్రస్తుతం అయితే కేటీఆర్ అయితే ప్రకటించాడు వచ్చే ఏడాది నుంచి అన్నాడు. మరి వచ్చే ఏడాది అంటే ఇంకా చాలా అంటే ఇంకా ఉందనుకోండి, 7 నెలలు ఉంది టైం. కలిసి జనవరి తర్వాత ఆ టైంలో మొదలెట్టచ్చాము. లేకుంటే సమ్మర్ అయితే వాచిపోద్ది కదా, కలిసి అంతే జనవరి టైం నుండి మొదలెడతాను అనుకుంటాను. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే కేటీఆర్ అయితే పాదయాత్ర చేస్తానని కన్ఫర్మ్ చేశాడు.